ఇది एक दिन का कविता का सारांश। अयोध्या सिंह उपाध्याय हरिओत जी अपने प्रत्येक कविता में समाज को कुछ ना कुछ संदेश देते हैं। సో అయోధ్య సింహ్ ఉపాధ్యాయ హరిఓత్ గారు తన ప్రతి ఒక్క కవితలో కూడా ఏదో ఒక ఎగ్జాంపుల్, ఏదో ఒక మంచి మెసేజ్ని ఇస్తూ ఉంటారు। जब व्यक्ति अपने दुर्गुणों से छुटाकर पाता है तब वह स्वयं सुधर जाता है और समाज की कुछ भलाई कर सकता है। ఎప్పుడైతే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని గెట్ రిడ్ అవుతాడో, అంటే వాటిల్ని పోగొట్టుకుంటాడో, అప్పుడే అతను ఇంప్రూవ్ అనేది అవుతాడు అండ్ సొసైటీలో కూడా ఒక మంచి స్థానంలో అతను ఉంటాడు అని కవి చెప్తున్నారు। मनुष्य को सर्वप्रथम सताने वाले गुण है उसका अहंकार। ప్రతి మనిషిని ఫస్ట్ హెరాస్ చేస్తున్న తన సెల్ఫ్ క్వాలిటీ ఏంటి అంటే ఆరోగెన్స్, ఈగో, ఇలాంటివి ఉండడం వల్ల ఒక మనిషి సర్వనాశనం అయిపోతాడు అని కవి చెప్తున్నారు। कुछ लोग अपनी दौलत से, कुछ लोग अपने सौंदर्य से और कुछ अपने वंश या कीर्ति से घमंडी होते हैं। కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు చూసి ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు, కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న అందాన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు, ఇంకొంతమంది పరువు, వాళ్ళ యొక్క వంశ పారంపర్యం అని చెప్పేసి, ఫేమ్, కీర్తి అని చెప్పేసి ఇలాగా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు। जब मनुष्य अहंकार का दास बनता है तब उसका विवेक भ्रष्ट हो जाते हैं। ఎప్పుడైతే ఒక మనిషి తన దగ్గర ఉన్న డబ్బును కానివ్వండి, పరపతిని కానివ్వండి, ఇలాంటివి చూసి వాటికి దాస్యం అయిపోతూ ఉంటాడో అలాంటి మనిషి ఎప్పుడూ కూడా భ్రష్టు పట్టిపోతాడు, వాడికి కాన్షియస్నెస్ అనేది ఉండదు, మంచి చెడు వివేకం అనేవి ఏవి తెలియవు అని కవి చెప్తున్నారు। గర్వీలా మనుష్య సబ్సే దూర్ అకేలే రహతే హే। సో ఎప్పుడైతే తనకంటూ ఈగో వచ్చేసి ఎవ్వరు నాకు అక్కర్లేదు అనుకున్న మనిషి ఎప్పుడు కూడా అందరితో దూరంగానే ఉంటాడు। ఏక్ దిన్ కా హరిఓత్ జీకి ఏక్ సందేశాత్మక కవిత హే। సో ఈ లెసన్ ఏక్ దిన్ కా ఏదైతే ఉందో ఇది హరిఓత్ గారు ఒక మెసేజ్ ఓరియంటెడ్ కవితగా రాశారు। ఇస్ కవిత మే మే అహంకార్ కా ప్రతినిధిత్వ కర్తా హే। సో ఈ కవితలో నేను అనే పదం ఏదైతే వస్తుందంటే అది ఈగోని రిప్రజెంట్ చేస్తుంది। నేను, నాది, నాకు, కొంతమంది ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు, అలా ఆలోచిస్తూ ఉంటే అది ఈగోకి దారితీస్తుంది అని కవి చెప్తున్నారు। మే కహతా హే కి అభిమాన్ సే మనుష్య ఏకాకి హో జాతే హే। ఎవరికైతే ఎక్కువగా ఈగో ఉంటుందో అలాంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఒంటరిగా మిగిలిపోతారు అని కవి చెప్తున్నారు। కోయి ఉస్కే సాత్ రెహనా నహీ చాహతా, ఎవ్వరు కూడా అతనితో